నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పత్తిపాడు నియోజకవర్గంలోని తురకపాలెం గ్రామంలో ఆకస్మిక మరణాలపై నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి గురువారం గ్రామంలో పర్యటించిన ప్రజలతో మాట్లాడారు. 3 నెలల వ్యవధిలో 30 మంది చనిపోవడం బాధాకరమని అన్నారు. వైసీపీ పాలనలో పంచాయతీ నిధులు మంజూరు చేయకపోవడంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి రక్త నమూనాలను పరీక్షలకు పంపడం జరిగిందని చెప్పారు. వారానికి ఒకసారి తురకపాలెం వచ్చి స్థానికులతో సమావేశం అవుతానని రామాంజనేయులు భరోసా ఇచ్చారు. పంచాయతీల్లో ఒక పైసా లేదు. పంచాయతీలో కనీసం చారిటీ వర్కర్స్ కూడా జీతాలు ఇవ్వలేనటువంటి దైనందిన స్థితి ఉంటే మరి ఇటీవల ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకు రావాల్సిన నిధులు విడుదల చేశారు. అయితే వాళ్ళు అడుగుతున్నది ఉంటే అయ్యా మీరు ఇస్తున్నారు జీతం 7,000 రూపాయలతో మాకు ఎలా కుటుంబాలు గడుస్తాయనుకున్నారు. సో ఇప్పుడే మాట్లాడాం. ఇప్పుడే మేము పంచాయతీ రాజులు కూడా మాట్లాడితే అక్కడ స్థానికంగా పంచాయతీ నిధులను బట్టి మీరు పెంచుకోండి అని చెప్పారు. సో సర్పంచ్ వాళ్ళందరితో మాట్లాడి 10,000 రూపాయలు చేయడం జరుగుతుంది. రేపటి నుంచే ఆ 10,000 రూపాయలు అమలు కూడా చేస్తాం. సో వాళ్ళని వచ్చి పని చేయమంటున్నాం. రెగ్యులర్గా పనిచేయండి. ఒకవేళ మీరు చేయలేని పరిస్థితి ఉంటే చేయగలిగిన యువకుల్ని మేము తీసుకుంటామని చెప్పాము. ఇంకా వీలైతే ఒకరిద్దరిని పెంచమని కూడా చెప్పాము. స్పష్టమైన కారణం ఏంటంటే దీనికి స్పష్టమైన కారణం ఏదైతే బ్యాక్టీరియా అంటున్నారో ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చిందా లేదనేది ఈరోజు సాయంకాలం కానీ రేపు కానీ స్పష్టమైన ఆదేశాలు వస్తున్నాయి. బట్ ఒకటి మాత్రం బ్యాక్టీరియా అనేటువంటిది ఒకరి గ్రామంలో ఉంటే 500-600 కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళందరి మీద ప్రభావం చూపాలి. కానీ కొన్ని కుటుంబాల మీద కొంతమంది వ్యక్తుల మీద చూపుతుందంటే అక్కడ 90% సారా కనెక్ట్ అయినటువంటి వాళ్ళే బాగా అంటే అన్నం కూడా వదిలేసి సారా తాగడం వల్ల వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నం చేసుకోవడం అనేది స్వయంకృతాపరాధంగా మేము భావిస్తున్నాం. అయినా తప్పు వాళ్ళ మీద నెట్టడం కన్నా దాన్ని వ్యవస్థకరంగా తీసుకొని దీన్ని ఎలా రూపాలనే దాని మీద అన్ని కొనాలి. పారిశుద్ధ్యం సెట్ అవుతుంది, మంచినీళ్ళు సెట్ అయిపోతాయి. వాళ్ళకు శ్మశానానికి సంబంధించిన సమస్య పరిష్కరించాము. బెడ్ షాపులు అన్నారు, దాని మీద మేము ఇచ్చేస్తాం. అయితే వాళ్ళలో రావాల్సిన మార్పు ఏంటంటే సారా తాగడం అనేది హేతుబద్ధంగా ఉండాలి తప్ప అసలు వదిలేయాలి. అసలు సారా తాగడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు అసలు దానికి దూరం అవ్వాలన్నటువంటి ఆలోచనతోనే మేము చెప్పాము. ఏదనుకుంటే ఏదో ఒక రాత్రి పూట ఎప్పుడో మరి అలసట తీర్చడానికి ఏదైనా కొద్దిగా అన్నం తిన్న తర్వాత చేస్తే బాగుంటుంది. కానీ పొద్దున్న నుంచి ఆ పని చేయడం తప్పని చెప్పాము. గ్రామస్తులు కూడా ఒక కట్టడి చేస్తాం. అది ఎవరికి వాళ్ళు 24 గంటలు సారాయి తాగేటటువంటిది వదిలేండి. రెండవది అన్నం తినుకోకుండా ఇంట్లో ఏమి పట్టించుకోకుండా ఉండేటటువంటి కుటుంబాలు కూడా ఇటువంటి జరగడానికి ఎక్కువ అవకాశం. ఇంకోటి హెరిడిటరీ సమస్య కూడా ఒకటి ఉంది. అంటే వారసత్వంగా వచ్చినటువంటి డయాబెటీస్ కానీ షుగర్ వ్యాధి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటికి ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఈ ఆకు తింటే పొద్దున పూట ఒక అరగంట సేపు పని చేస్తే చెమటపోతే పోతుంది. షుగర్ లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? 90 మందికి ఉంటుంది. కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటారు. బట్ షుగర్ ఉన్నవాళ్ళు కానీ తాగితే ఇక అంతే, అడ్రస్ ఎత్తుకోవాల్సిందే. మీరు ఏదైతే అన్నారు రూమ్ కట్టిస్తాం అక్కడికి వెళ్ళాలి. సో మనం చేసుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. దయచేసి నేను మగవాళ్ళకి చెప్తున్నా, మీదే కాదు జీవితం, మీ వెనక మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి ఒక ఆడ మనిషి ఉంది, గుర్తుపెట్టుకోండి. అమ్మా నాన్నను వదిలేసి నిన్నే నమ్ముకొని నీ ఇంటికి వచ్చింది. వాళ్ళ కడుపులో 4 పిల్లలు పుట్టారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి కూడా మనం ఆలోచించాలి. మనిషి ఇంకొకరు చెప్పాలి, మనమేం గొడ్డు కాదు కదా పత్యంతో కొట్టడానికి కొడతో కొట్టడానికి. మనిషి అర్థం చేసుకొని మార్పు అనేది రావాలి అనేది నా ఆలోచన. నేను 2 చేతులతో మిమ్మల్ని నమస్కరించి కోరుతున్నాను. మనకు ఊర్లో 30 మంది అంటే 300 కుటుంబాలు 400 కుటుంబాలు ఉన్న చోట 30 మంది అనేది అంకె. కానీ ఆ కుటుంబంలో మాత్రం ఆ ఇంటికి ఇల్లాలకి దీపమార్పేసినటువంటి ఒక వ్యక్తి, పిల్లల్ని అనాథ చేసినటువంటి ఒక తండ్రి, తల్లిదండ్రులకు దూరమై అనాథలుగా ముసలి వయసులో ఆదుకుంటాడని
నమ్ముకున్నటువంటి తల్లిదండ్రుల్ని అనాథలు చేసినటువంటి ఒక కుటుంబం. ఇన్ని ఉన్నాయి. విశ్వ గురువు మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను శుక్రవారం నిర్వహిస్తున్నట్లు హజరత్ ముహిద్దీన్ బాద్షా ఔలియా దర్గా పీఠాధిపతి సులేమాన్ ఖాద్రీ వెల్లడించారు. ఎత్త రోడ్డులోని ముహిద్దీన్ పాలెం దర్గాలో గురువారం మిలాద్ ఉన్ నబీ వేడుకల పోస్టర్ని సులేమాన్ ఖాద్రీ ఆవిష్కరించారు. ఇందులో భాగంగా సులేమాన్ ఖాద్రీ మాట్లాడుతూ ప్రవక్తను స్మరించుకుంటూ ఉదయం 10 గంటలకు దర్గా వద్ద నుండి ర్యాలీ ప్రారంభం అవుతుందని అన్నారు. అదేవిధంగా సాయంత్రం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నగరవాసులు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. सुलेमान खादरी सरकार का दामन नहीं छोड़ेंगे। खुश नसीबी अल्हम्दुलिल्लाह के हुजूर पाक अस्सलातु वस्सलाम की उम्मत से हैं। 1500 जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम मनाया जा रहा है। गुंटूर शहर आंध्र प्रदेश से बारगाह हज़रत सैयद शाह मुहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह खुतुब गुंटूर से जुलूस स्टार्ट होगा और यहाँ से निकल के बस स्टैंड जाएगा। बस स्टैंड से निकल के वहाँ पर वापस जिन्ना टावर रोड से लेते हुए सीधा बारगाह पे पहुँचेगा। इंशाअल्लाह आप तमाम से गुजारिश है इस जुलूस में हुजूर पाक अस्सलातु वस्सलाम सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े तुफ़ैल उनकी आमद की खुशी में अमन और सुकून से मनाते हुए हुजूर पाक की दरूद पाक बिर्द करते हुए यहाँ से निकलेंगे दरबार से। फिर वापस जो है दरबार तक पास ही आएंगे। बाद जो है जुम्मे की नमाज़ रहेगी। जुम्मे की नमाज में जो है सब शिरकत करेंगे इंशाअल्लाहुल अज़ीम। हम इतने खुश नसीब हैं कि हम हुजूर पाक अस्सलातु वस्सलाम की आल में से औलाद में से हैं। अल्हम्दुलिल्लाह हुजूर गौस पाक इमाम हसन इमाम हुसैन सरकार की आल में से हैं। अल्लाह का बेपनाह शुक्र है कि हुजूर के सदक़े करीम में हमको भी इस ख़ानदान खानवादे का घराना नसीब हुआ है। अल्लाह का बेहिसाब शुक्र अदा करते हैं हम। और जितने भी इस आस्थाने से जुड़े हुए हैं हज़रत मुहिद्दीन बादशाह खुतुब गुंटूर के आस्थाने से जो भी जुड़े हुए हैं वो बेशुमार बायस से बरकत हैं लोगों की ज़िंदगियों में उनके कारोबारों में। अल्लाह सबको खुश व खुर्रम अता फ़रमाए। अल्लाह सबको इज़्ज़त आबरूओं से नवाजे। सरकार के दो जहाँ के सदक़े करीम में सरकार की मिलाद के खुशी में हम सबको आबाद रखे। हम सबको अल्लाह नेक तौफ़ीक़ इज़्ज़त अता फ़रमाए। और हुजूर पाक अस्सलातु वस्सलाम के जुलूस में कोई ज़ात का कोई भेद का नहीं है। सब आक़ाए अस्सलातु वस्सलाम सारी कायनात के आक़ा हैं। सारी कायनात के हुजूर पाक हैं। तो आपकी आमद की खुशी में हर कोई आ सकता है और हर कोई शरीक भी होता है बराबर। हिंदू मेरे जो लोग हैं वो लोग भी शरीक होते हैं। मुसलमान तो रहता ही रहता है और जो है क्रिश्चियन भी जो है शरीक होते हैं जुलूस में। अल्लाह इन सबको जो है खुश व खुर्रम अता फ़रमाए। अल्लाह सबको मोहब्बत अहले बैत अता फ़रमाए। अल्लाह सबको जो है सलामत रखे। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో వినాయక చవితి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం కక్షిదారులు కోర్టు సిబ్బందికి భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. బార్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు యంగలశెట్టి శివసూర్య నారాయణ మాట్లాడారు. ప్రతి ఏటా కోర్టులో చవితి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటామని చెప్పారు. గత ఏడాది 4000 మందికి, ఈ ఏడు 5000 మందికి అన్నదానం చేశామని చెప్పారు. లడ్డు వేలం అనంతరం స్వామివారిని భారీ ఊరేగింపుతో తీసుకెళ్లి అమరావతిలో నిమజ్జనం చేస్తామని అన్నారు. ఈ రోజున ఈ గుంటూరు బార్ అసోసియేషన్లో వినాయక నిమజ్జనం జరుపుకుంటున్నాం. ఇది గత 18 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూస్గా అందరి సహకారంతో అటు జ్యుడిషియల్ ఆఫీసర్స్ అవనండి, జ్యుడిషియల్ క్లర్క్స్ కానివ్వండి, అట్లనే క్లయింట్స్ కానివ్వండి, అడ్వకేట్స్ కానీ అందరి సహకారంతో మేము 18 సంవత్సరాలుగా నిరాటకంగా చేస్తున్నాము. దీన్ని మేము అందరూ కూడా ఒక భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు వినాయకుడిని పూజిస్తూ పొద్దున అలాగే మార్నింగ్ పూజ, ఈవినింగ్ పూజ చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో మా బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరూ జాగ్రత్తగా సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళు మంచి అభివృద్ధి చెందాలని చెప్పి, అలాగే జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా వాళ్ళతో బెంచ్ అండ్ బార్ రిలేషన్స్ బాగుండాలని చెప్పేసి మేము సమన్వయంతో ఈ 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. ఈ సంవత్సరం 5000 మందికి మేము పోయినసారి 4000 మంది పెట్టాం. ఈసారి 5000 మందికి
ఆ క్లయింట్స్ అందరికీ వచ్చిన వాళ్ళకి లేదనకుండా మేము చేస్తూ ఉన్నాం. అట్లానే ప్రతి సంవత్సరం చేస్తాము. అందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు నేతృత్వంలో సిపిఎం బృందం గురువారం తురకపాలెంలో పర్యటించి అసాధారణ మరణాలపై ఆరా తీసి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించింది. బాబురావు మాట్లాడుతూ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదని మండిపడ్డారు. క్వారీలో నీళ్లు ప్రజలకు ఇచ్చి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు నేతాజీ, భవన్ నారాయణ, నళినీకాంత్, ముత్యాలరావు, కాశీం, శ్రీనివాసరావు, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా చట్టవిరుద్ధంగా వేసిన ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను ఆపాలి. అక్రమంగా చట్టవిరుద్ధంగా వేసిన ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను ఆపాలి. ప్రైవేట్ ప్లాంట్లను చట్టవిరుద్ధంగా అక్రమంగా వేసిన ప్రైవేట్ ప్లాంట్లను వాటర్ ప్లాంట్లను ఆపాలి. అక్రమంగా వేసిన ప్రైవేట్ ప్లాంట్లను అక్రమంగా చట్టవిరుద్ధంగా వేసిన ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను ఆపాలి. వాటర్ ప్లాంట్లను 3 నెలల కాలంలోనే 50 మంది జనం అకాల మరణం, అసహజ మరణం పొందారు. జనం పెట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం కనపట్లేదు. ఈ గ్రామంలో క్వారీలో ఉన్నటువంటి మురికి నీరుని గ్రామ ప్రజలకి, పేదలకి, దళిత వాడలకి అందించి ప్రజల యొక్క ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. పెద్దవాళ్ళు మాత్రం ప్రైవేటు మోటార్లు పెట్టుకుని గుంటూరుకి నీళ్లు అమ్ముకోవాలి. తురకపాలెం జనం మాత్రం స్వచ్ఛమైన నీళ్లు లేక చచ్చిపోవాలి. ఏంటి వాళ్ళ నీరున్న ఈ గ్రామంలో మద్యం దొరుకుతోంది కానీ స్వచ్ఛమైన మంచినీరు మాత్రం పేదలకి, దళితులకి, గ్రామ ప్రజలకి అందటం లేదు. ఎవరిచ్చారు అనుమతి? 500 అడుగుల లోతున బోర్లు వేసి నీరు మొత్తం తోడుకుంటా గ్రామ ప్రజలకి స్వచ్ఛమైన నీరు లేకపోతే ప్రభుత్వానికి కళ్ళు కనపట్లేదా? అధికార యంత్రాంగం నిద్రపోతా ఉందా? ప్రజాప్రతినిధులు కనపట్లేదా? మరి వాళ్ళ 1 కాదు 2 కాదు అంటే లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. మరి వీటి మీద స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఈ క్వారీలో ఉన్నటువంటి గోతుల్లో 5గురు చనిపోయారు. ఇప్పటికీ కూడా క్వారీల్లో వచ్చేటువంటి మురికి నీరుని ఆ క్వారీ గోతుల్లో పెడుతున్నారు. దీన్ని పంచాయతీ వాళ్ళు గొట్టాల ద్వారా ట్యాంకులోకి ఎక్కించి జనానికి సప్లై చేస్తే దురదలు వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి, ఎలర్జీలు వస్తున్నాయి. దీంతో జనం చచ్చిపోతున్నారు. దీని మీద విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. సంవత్సరం క్రితమే గ్రామంలో ఉన్నటువంటి దళితులు, పేదలు, యువత, గ్రామస్తులు అందరూ కలిపి కలెక్టర్ గారికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సంవత్సరం క్రితమే మేలుకునుంటే ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి అవకాశం ఉండేది. మీరు పట్టించుకోరు. జనం ఫిర్యాదు చేసినా మీకు చల్లం లేదు. అందుకే గ్రామస్తులు చేస్తున్న ఆందోళనకి సిపిఎం తరఫున మేము ఆందోళన తెలియజేస్తున్నాం. తక్షణమే ఈ ప్రైవేటు బోర్లు ఆపేయాలి. దాంతోపాటు ఈ మురికి నీరుతో ఉన్న క్వారీ నీళ్లని ప్రజలకు ఇవ్వకుండా ఆపి స్వచ్ఛమైనటువంటి నీరు ఇవ్వాలి. చనిపోయినటువంటి కుటుంబాలకి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించాలి. అలాగే ఇప్పటికి అయినటువంటి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. మెరుగైనటువంటి వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామంలో జనాభాకు అనుగుణంగా పారిశుధ్య సిబ్బందిని పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ ఆసుపత్రిలో కూడా అన్ని రకాల మందులు, పరీక్షలు అందరికీ సరైన వైద్యం అందేటువంటి రీతిలో పూనుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కనుక ఈ ప్రైవేటు బోర్లు ఆపకపోతే, ఈ నీళ్ల వ్యాపారాన్ని ఆపకపోతే దీని మీద సహించేది లేదు. అడ్డుకుంటాం, ప్రతిఘటిస్తాం. అందరం కలిసి ఇప్పటికైనా మేలుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో గురువారం సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం జరిగింది. ఏటుకూరు రోడ్లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి సవిత అతిథిగా హాజరై ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు, దాసరి రాజయ్య మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. మరి మనం అందరూ కోరుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మన ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ఈరోజు మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పరుగులు పెడుతుందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు
పార్టీ పెట్టిన తర్వాతనే బడుగు బడిగిన వర్గాలు హక్కులు చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా మహిళలకు గౌరవించింది, మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకున్నది అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించింది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు. మాటల్లోనే కాదు చేతల్లో చేసి చూపించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలకు ఆస్తిలో హక్కు తన ఇంటి దగ్గర నుంచే ఆస్తిలో హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి మరి మన అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితో మహిళా పక్షపాతి విజనరీ లీడర్, ఈ రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్షంలో కూడా ఎక్కువ కాలం పనిచేసి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి మాన్యశ్రీ మన ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారని విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అన్ని ఇప్పుడే పెద్దల ఆల్పాటి రాజన్న గారు చెప్పారు. రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, అన్ని రంగాల్లోనూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళలు ముందంజలో ఉన్నారు అంటే ముఖ్య కారణం మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు మహిళా రిజర్వేషన్లు కావచ్చు, మరి మహిళలకు దీపం వన్నిచ్చింది చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు అందరికీ మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు చిన్నప్పుడు ఒక అంశం గుర్తుకొస్తూ ఉంది. మా ఇంటికి చుట్టాలు వస్తే ఆ చుట్టాలను పలకరించడానికి కూడా ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. కానీ గడప దాటిన మహిళని గడప దాటించిన వ్యక్తి ఈ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మనం చూస్తే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. అక్షరం రాని మహిళకి అక్షరాభ్యాసం చేయించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అక్షరం వస్తేనే నీకు పొదుపు సంఘంలో సభ్యులుగా ఉంచుతానని చెప్పి నిబంధన పెట్టి అక్షరాస్యతను పెంచడమే కాకుండా స్త్రీని అబల కాదు సబలని నిరూపించే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీ కంటి నీటి నుంచి కంటి చుక్క ఈ గడ్డ మీద పడకూడదని చెప్పి, మీ ఆరోగ్యం దెబ్బతినకూడదని చెప్పి మీరు కూడా ఈ సమాజంలో ఎవరైతే ఉన్నతంగా బతుకుతా ఉన్నారో వారందరి స్థాయికి మిమ్మల్ని తీసుకురావాలని చెప్పి పొదుపు నేర్చినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. మేమందరం కూడా 94లో శాసనసభ్యులైనప్పుడు ఈ డోక్రా సంఘాల గురించి చెప్తే మామూలుగా మా ఊళ్ళో ముతక సామెత ఒకటి ఉంది, 2 కొప్పులు ఇవ్వడో 10 మందిని ఎక్కడ కుదురుస్తాడు ఈ చంద్రబాబు నాయుడు గారు, మనకి తిప్పలు తప్పితే అని చెప్పి అనుకునేవాడు. అట్లాంటిది 10 కొప్పులను కలిపినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. కలపడమే కాకుండా మీలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మిమ్మల్ని సమాజంలో మీకంటూ మాటలు చెప్పడం కాకుండా మీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మహిళల గురించి ప్రత్యేకంగా మనం ఎందుకు సమావేశం అవుతున్నారని ఒక్కసారి ఆలోచన చేస్తే తెలియాలి అందరికి కూడా. మహిళలంటే ఏంటి, వాళ్ళ శక్తి ఏంటి అనేది కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మహిళలకి ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు ఇస్తే, ఆడపడుచుల్ని ఆదరిస్తే ఆయన చూపినటువంటి చొరవ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఎన్టీఆర్ గారు ఆత్మానుమానం, ఆత్మగౌరవం నేర్పితే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం.
ఈ రోజున కనుక చూసినట్లయితే కనుక ఒక ప్రభుత్వం ఏలిన, ఒక ప్రభుత్వం కూలిన మహిళల పాత్ర గణనీయమైనటువంటిది. ఎప్పుడైనా సరే మనం ఒక విజయాన్ని సాధించాలన్నప్పుడు కుటుంబంలోని స్త్రీతో సహా అమ్మ, చెల్లి, భార్య, అక్క, అత్త ఎవరైనా కావచ్చు, వారందరి యొక్క సహకారం ఉండాలి తప్పనిసరిగా. మీకు తెలుసు మహిళలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో కూడా మీకు తెలుసు. ఈ దేశాన్ని పరిపాలించిన ఇందిరాగాంధీ కావచ్చు, బెనజర్ భుట్టో కావచ్చు, సిరిమా బండారు నాయక్ కావచ్చు, అనేక మంది మహిళలు రాణించారు. రాష్ట్రపతులుగా రాణించారు, ప్రధానమంత్రులుగా రాణించారు, కేంద్ర మంత్రులుగా రాణించారు, ముఖ్యమంత్రులుగా రాణించారు. మోహసినా కిద్వాయ్ కావచ్చు, మార్గరెట్ ఆల్వా కావచ్చు, సుమిత్రా మహాజన్ కావచ్చు, జయలలిత కావచ్చు, అనేక మందిని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. కాబట్టి మహిళలకు ప్రాధాన్యత ఉందనేది చంద్రబాబు గారు ఎప్పుడు కూడా చెప్తూ వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా ఎంతమంది మహిళలు ఆనందపడ్డారు మీ అందరికీ తెలుసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.